కృష్ణాంజనేయులు గారు మీరే మాట్లాడండి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా ఆదరాబాదరా కేసులు పెట్టి A37 లోపలేదండి. నిదానంగా దర్యాప్తు చేసి ఒక 2-3 ఏళ్లలో మొత్తం నిందితులందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడుతుంది. మనం ఓపిక పట్టాలి. అవును, ఎవరు చేయొద్దన్నారండి? చెయ్యమని చెప్పండి. తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? మీ దగ్గర అధికారం ఉంది, NDDB రిపోర్ట్ వచ్చింది జూలై 23న, మీ సెప్టెంబర్ 13వ తేదీన మీ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ చర్యలు తీసుకో. దాని మీద కేసులు పెడతావా, అప్పుడే సిట్టు వేస్తావా, లేకపోతే ఇంకో దర్యాప్తు చేస్తావా? దర్యాప్తు చెయ్యి. అదే విధంగా అది వదిలిపెట్టేసి సుబ్బారెడ్డి కుటుంబము, సుబ్బారెడ్డి సతీమణి, వీళ్ళు క్రిస్టియన్లు, కరుణాకర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్లు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వీళ్ళు క్రిస్టియన్లు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు జంతువుల కొవ్వుతో నెయ్యికి బదులుగా ప్రసాదాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేశారు అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం ఏంటండి? డిప్యూటీ సీఎం ఏమో మీరందరూ ఏం చేస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోయారు, రండి మీరందరూ మాట్లాడండి, కొట్లాడండి, పోరాడండి అని ఆయన రెచ్చగొట్టడం ఏంటండి? ఇది అవసరం ఏమిటి అంటున్నాను నేను అనేది. మీకు 3 ఏళ్ళు ఎందుకు, 5 ఏళ్ళు సమయం ఉంది. కావాల్సిన మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది అని మీ వైట్ పేపర్లన్నీ రిలీజ్ చేశారు. వైట్ పేపర్లు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి దగ్గర నుంచి, అప్పుడు మదనపల్లి ఫైల్స్ అన్నారు కొన్ని రోజులు. అలాగా ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొచ్చి మొత్తం ఎపిసోడ్లు తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్త అంశాన్ని తీసుకొని కాల్మనీ అవునండి, అది ఈ నెల షెడ్యూల్, ఏ నెల కానేలండి ఫ్రెష్ గా ఉంటుంది. ఈ నెల షెడ్యూల్ కాల్మనీ, నాకు తెలిసి పేర్ని నాని, కొడాలి నాని పేర్లు కూడా వచ్చేసినాయి. ఈ ఎందుకు ముసుగులో గుద్దులాట ఫిక్స్ అయిపోతున్నారట. ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నానీలు టార్గెట్ అండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నానీలు టార్గెట్ అనేటువంటి, కొడాలి నాని టార్గెట్ అనేటువంటిది ఇప్పుడు కాదు కదా. అంటే కేసు కొత్తది, కాల్మనీ కేసు కొత్తది. అదే రెడ్ బుక్ లో ఆల్రెడీ ప్రకటనలు చేశారు. నారా లోకేష్ ప్రకటనలు చేసి పెట్టుంచారు కదా. కడ్డాయిర్ల మీద ఎవరు నడిపించాలి, నిక్కర్ల మీద ఎవరు నడిపించాలి, ఏ విధంగా అనేటువంటిది ఆల్రెడీ రెడ్ బుక్ లో అప్పుడు రాశారు, మాట్లాడారు కదా. ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి కావాల్సినటువంటి కేసులు ఇవన్నిటి మీద ఏదైనా పెట్టొచ్చు, ఎవరు కాదు అని అంటలేదు. ఊరికే మాటలు మాట్లాడటము, ప్రకటనలు చేయటము, విమర్శలు చేయటము, అది కూడా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి ఈ స్థాయికి దిగజారారో చంద్రబాబు నాయుడు అని నాకైతే అర్థం కావటం లేదండి. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కాబట్టి, ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ మధ్య కాలంలో ఆయన కూడా పరిద్దాటి మాట్లాడుతున్నటువంటి, నాకు తెలిసి అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంత ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం. మొన్న ఇక దుర్గగుడి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం విషయంలో మొత్తం హిందూ భక్తులు వీళ్ళంతా రావాల్సిందని అందరినీ టార్గెట్ చేసి ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి మొదట కార్తీ వాళ్ళ దగ్గర నుంచి అందరినీ విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఒకటేనండి. ఇప్పుడు అయింది 100 రోజులే, ఇంకా 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో 3 నెలలు అయింది. కావాల్సినంత సమయం ఉంది. మీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి. తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టొద్దు. అసలు జగన్మోహన్ రెడ్డిని అసలే వదిలిపెట్టొద్దు. వాళ్ళు మీ టార్గెట్ కాదనటం లేదు, ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. తప్పులు చేసినప్పుడు ఎందుకు వదిలిపెట్టడం? ప్రతిసారి అడుగుతాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. వీళ్ళు రాజకీయాల ముసుగులో తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారు. వీళ్ళని వదిలిపెట్టాలా తమ్ముళ్ళు అంటున్నారు. ఎవరు వదిలిపెట్టమని అడుగుతున్నారు? మిమ్మల్ని ఎవరైనా వదిలిపెట్టమని అడుగుతున్నారా? ఊరికే విమర్శలు చేయటం వల్ల ఉపయోగం ఏముంది? మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్కోబార్ అని చెప్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ కుంభకోణాలు చేశాడు, ఏం చేశాడు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ కోర్టులు కూడా అన్ని తెలుస్తే కాదంటలా. జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసాను నేను అంటలా. నువ్వు ఎస్కోబార్ అన్నందువల్ల నువ్వు ఉపయోగం ఏముండదు. ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అతన్ని ఎస్కోబార్ అని ఒక డ్రగ్ సంబంధించినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తితో పోల్చటం, ఇలాంటి దీని వ్యవహారం ఇవన్నీ కూడా అసలు వీళ్ళు రాజకీయాల్లో ఉండటానికే పనికిరారు అనేటువంటి విధంగా ప్రజల్లో పదే మాట్లాడటం. పనికిరారు అనేటువంటి విషయం మీరు కాదు చెప్పాల్సింది, జనం చెప్పాలి. అందుకు అనుగుణంగా వాళ్ళని దోషులుగా నిలబెట్టి కోర్టుల ముందు నిలబెట్టి. రైట్ అండి, రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. రవికిరణ్ గారు, సో షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇంకా కొత్తగా ఏంటంటే ఈ